ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పుల దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో అన్నా చెల్లి సహా నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పుల దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో అన్నా చెల్లి సహా నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంజనేయ విగ్రహం సమీపంలో ఉన్న బొమ్మల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే దాదాపు చాలా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంజనేయ విగ్రహం సమీపంలో ఉన్న బొమ్మల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే దాదాపు చాలా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇంత భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? ఏంటి పరిస్థితి అక్కడ సిచ్యువేషన్? అనిల్, అయితే కొండగట్టు పుణ్యక్షేత్రం దేవస్థానానికి సంబంధించి అక్కడ చాలా మంది అక్కడ ఒకవైపు పుట్టకూటి కోసం అక్కడ షాపులను ఏర్పాటు చేసి బొమ్మల షాపులుగా అమ్ముకుంటూ చేస్తారు. అయితే నిన్న నైట్ ఒకే విధంగా ఒకవైపు అనుకోకుండా అక్కడ పెద్ద ఎత్తున ఆ షాపులలో మంటలు ఎగిసిపడడం జరిగింది. అయితే స్థానికులు చూస్తుండేసరికి ఒకవైపు దాదాపు ఒక 30 వరకు కూడా ఆ షాపులు అయితే బొమ్మల షాపులు దగ్ధం, వాళ్ళ ముంగటనే దగ్ధం కావడం జరిగింది. ఒక షాపు నుంచి వెళ్ళి మరో షాపుకు కూడా ఆ మంటలు వ్యాపించడంతో చాలా వరకు అక్కడ ఆస్తి నష్టం కూడా వాటిందని చెప్పవచ్చు. అంటే మంటలు అంటుకోగానే ఒకవైపు అక్కడ ఉన్న షాపులో ఉన్న వారైతే బయటకు రావడం జరిగింది. ఒక షాపు నుంచి ఒక షాపుకు మొత్తం ఆ బొమ్మల షాపులు కాబట్టి వరుసగా అంటుకుంటూ దాదాపు ఒక 30 షాపుల వరకు కూడా దగ్ధం కావడం జరిగింది. అయితే స్థానికులు చెప్తున్న ప్రకారంగా చూసుకున్నట్టయితే షార్ట్ సర్క్యూట్ తోటి అది మంటలు అంటుకోవడం జరిగింది. అకస్మాత్తుగా ఎవరు చూడకముందే అంటుకోవడంతో బయటకు పరుగులు పెట్టడం జరిగింది. అనంతరం అది బొమ్మల షాపులు కావడంతో కూడా ఒక షాపు నుంచి ఒక షాపుకు వ్యాపించి దాదాపు ఒక 30 షాపుల వరకు కూడా దగ్ధం కావడం జరిగింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే మాత్రం ఈ 30 షాపులు అయితే ఒకే విధంగా దగ్ధం కావడం జరిగింది. వాళ్ళ అక్కడ పొట్టకూటి కోసం వస్తారు, అక్కడ మొత్తం షాపులను ఏర్పాటు చేసుకుని వాళ్ళు బొమ్మల షాపులుగా అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధి పొందుతారు. కానీ చూస్తుండేసరికి అంటే ఒకేసారి ఇలా మంటలు అంటుకున్నాయి, అదే విధంగా వ్యాప్తి చెంది మొత్తం కూడా మంటలు మొత్తం షాపులన్నీ దగ్ధం కావడంతో కూడా వాళ్ళు నిరాశలుగా పడిపోయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. చాలా వరకు ఆస్తి నష్టం అయితే వాటిల్లిందని చెప్పవచ్చు. ఒక్కొక్క షాపులో దాదాపు ఒక 6 లక్షల నుంచి 7 లక్షల సామాన్ వరకు ఉంటుంది. ఆ సామాన్ మొత్తం కూడా వాళ్ళది దగ్ధమైపోయింది. వాళ్ళు అందులోనే నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ సామాన్లు ఇంకేమేమి ఉన్నాయో అవి కూడా మొత్తం మేము నష్టపోయామనే కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తుండేసరికి ఆ మంటలు వ్యాప్తి చెందడంతో ఒకే విధంగా మొత్తం దగ్ధమైన పరిస్థితి. అంటే షార్ట్ సర్క్యూట్ తోటే
ఆ మంటలు వ్యాపించాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు ఒక 30 షాపులు అంటే 1 కోటి పై చిలుకు కూడా ఒకవైపు ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకు నష్టపరిహారం కూడా అందించాలని కూడా అక్కడ ఉన్న షాపుల యజమానులు కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అని రవీందర్, మనం చూడొచ్చు నిత్యం దర్శనం కోసం అయితే భక్తులు భారీగా పోటెత్తే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఘటన సమయంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, అక్కడ భక్తులు ఏమంటున్నారు, దుకాణ యజమానులు ఏమంటున్నారు? మీరన్నట్టుగా అనిల్, ఒకవైపు కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడానికి చాలా వరకు భక్తులు వస్తారు. స్వామివారిని పైన దర్శించుకొని కింద ఏవైతే హనుమాన్ విగ్రహం ఉందో ఆ హనుమాన్ విగ్రహం దగ్గర ఈ బొమ్మల షాపులు అయితే చాలా వరకు అక్కడ ఉంటాయి. అక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని అదంతా కూడా భక్తులు అక్కడ వేధించని కూడా వెళ్తూ ఉంటారు, అక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. కానీ కాకపోతే అక్కడ ఆ రాత్రి వేళ కావడంతో కూడా కొంచెం మంది భక్తులు అయితే తక్కువ ఉండడంతో ఇంకా ప్రాణాపాయం అయితే తప్పిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అది రాత్రి సమయం కావడంతో కూడా అక్కడ భక్తులు అనేది కొంచెం రద్దీ తక్కువ ఉంది. రద్దీ తక్కువ ఉండడంతో ఈ మంటలు వ్యాప్తి చెందాయి. వ్యాప్తి చెందడంతో కూడా ఒకవైపు అందులో ఉన్న ఒక షాపుకు అంటుకోవడంతో వాళ్ళు పరుగులు ఎత్తడము, బయటకు రావడంతో అక్కడ ఉన్న మొత్తం భక్తులు కూడా దూరంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళడంతో కూడా అక్కడ ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రద్దీ ఉండే ప్రాంతం అదంతా కూడా, ఎందుకంటే అంజనను దర్శించుకొని వచ్చిన అనంతరం కూడా కింద ఒక పెద్ద భారీ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కాడికి కూడా వచ్చి వాళ్ళు అక్కడ కూడా చుట్టూగా తిరిగి స్వామివారిని దర్శించుకొని అక్కడ మొత్తం షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఒకవైపు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే పిల్లలకు కావచ్చు, వచ్చిన వారికి కూడా ఏమైనా సామాన్ కావాలన్నా కూడా అక్కడ నుంచి తీసుకువెళ్తారు కాబట్టి అదంతా రద్దీ ప్రాంతమే మీరు అన్నట్టు. ఆ రద్దీ ప్రాంతంలో కూడా ఒకవైపు రాత్రి వేళ కావడంతో కూడా కొంచెం రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న శనివారం కావడము అంజన్నను దర్శించుకోవడానికి చాలా వరకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తులు వచ్చిన సమయంలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే ఇంకా చాలా వరకు ఈ ప్రాణాపాయ స్థితి కూడా ఉండే అవకాశం ఉంటుండే. కాకపోతే ఈ ప్రమాదం కూడా తప్పిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షాపులు మొత్తం దగ్ధం కావడంతో వాళ్ళు పరుగులు తీయడం జరిగింది. ఆ షాపులన్నీ మొత్తం అంటుకోవడం, ఒకటి నుంచి ఒకటి వ్యాప్తి చెందడం, మొత్తం కూడా దగ్ధం కావడంతో కూడా చాలా వరకు ఆస్తి నష్టమే జరిగింది. ఇంకా ప్రాణాపాయ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే వాళ్ళ సిలిండర్లు కూడా అందులోనే ఉంటారు, వాళ్ళు అందులోనే వంటలు చేసుకోవడం, అందులోనే తినడం ఉంటుంది కాబట్టి ఆ సిలిండర్లు కూడా ఇంకా పేలకపోవడంతో ఇంకా భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆ సిలిండర్లు ఇట్లా పేలినట్టయితే చాలా వరకు అవి మంటలు వ్యాప్తి చెందేవి, బ్లాస్టింగ్ కూడా జరిగేది. కాకపోతే అక్కడ ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రమాదం జరగకపోవడంతో చాలా వరకు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నట్టే చెప్పవచ్చు. అదేవిధంగా చాలా వరకు ఆస్తి నష్టం కూడా ఇంకా దూరం కూడా మంటలు వ్యాప్తి చెందలేవు. ఈ సిలిండర్ బ్లాస్ట్ అయినట్టయితే చాలా వరకు పెద్ద ప్రమాదమే జరుగుండేది అనిల్. అయితే ఇప్పుడు అక్కడ సిలిండర్లు పేరకపోవడం, ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒకవైపు ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పవచ్చు. భారీగా మంటలు అయితే వ్యాప్తి చెందాయి. ఒకవైపు ఫైర్ సిబ్బంది వచ్చి చాలాసేపు మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఇప్పుడైతే అదుపులోకి తీసుకువచ్చారు. కాకపోతే ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణాపాయ స్థితి అయితే ఎవరికి జరగలేదు, ఎవరికి కూడా గాయాలు కాలేవని చెప్పవచ్చు. అని రవీందర్, ఈ అగ్ని ప్రమాద నేపథ్యంలో ఆలయ అధికారులు దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఏమైనా సూచనలు చేస్తారు? ఎందుకంటే ఆదివారం కావడంతో భక్తులు కూడా పోటెత్తే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి సమాచారం అందిస్తున్నారు? అసలు దర్శనాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు ఆలయ అధికారులు? మీరు అన్నట్టుగా అనిల్, అయితే కొండగట్టు అంజనను దర్శించుకోవడానికి ఒకవైపు శనివారం నాడు వస్తారు. మార్నింగ్ వచ్చి ఉదయం వేళలోనే అంజనను దర్శించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. స్వామివారిని దర్శించుకొని అక్కడే దాని చుట్టుపక్కల ఉన్న, అంటే కింద వాళ్ళు పైన దర్శించుకొని వచ్చిన అనంతరం కూడా కింద ఈ స్వామివారిని దర్శించుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్ళు అక్కడ రూములు తీసుకొని అక్కడే నివాసం ఉంటారు, నిద్ర చేస్తారు. అంటే రాత్రి వేళలో అక్కడ నిద్ర చేసిన అనంతరం కూడా తెల్లవారి సమయంలో అక్కడే వంటలు చేసుకుని తిని స్వామివారికి వచ్చినట్టుగా అక్కడ ఫీల్ అవుతారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వాళ్ళు భక్తులు వచ్చి అక్కడ నివసిస్తారు కాబట్టి, ఎందుకంటే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు కూడా అక్కడ ఆ ప్రాంతానికి అయితే వెళ్ళవద్దు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మొత్తం దగ్ధమై ఉంది. అది ఇంకా మంటలు ఆ వేడి ఉంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు కూడా వెళ్ళవద్దు. ఆ స్వామివారిని అక్కడ ఉన్న పెద్ద భారీ విగ్రహాన్ని కూడా దర్శించుకోవడానికి ఎవరు కూడా అక్కడ వెళ్ళవద్దని ఒకవైపు ఆలయ అధికారులు అయితే సూచన ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అది మొత్తం కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చి అక్కడ ఉన్న మొత్తం పరిసర ప్రాంతాలను క్లియర్ చేసిన అనంతరమే కూడా ఆ ప్రాంతంలోకి వెళ్లాలనే కోణంలో కూడా ఇప్పటివరకు ఆలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది వచ్చిన అనంతరం కూడా పోలీసులు అక్కడికి రావడం జరిగింది. భక్తులను కూడా అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రోజు మొత్తం కూడా మార్నింగ్ సమయం కాబట్టి కంపల్సరీ అక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌ చేస్తలేరు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా క్లియర్ అయిన అనంతరమే, అక్కడ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలనే కోణంలో కూడా భక్తులకు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.
తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే 2047 నాటికి తెలంగాణకు 139,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలిపారు. ఇక ప్రజాభవన్లో విద్యుత్పై సమీక్ష నిర్వహించిన భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ లెక్కలు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఇంధన డిమాండ్పై సమీక్ష నిర్వహించిన భట్టి తెలంగాణను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే అందుకు కావాల్సిన పెట్టుబడులకు విద్యుత్ కావాలని అన్నారు. ఇక్కడ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్ స్టోరేజ్. ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పగలు ఉత్పత్తి అయినటువంటి పవర్ని ఏదో రకంగా స్టోరేజ్ చేసుకుంటే పీక్ అవర్స్లో నైట్ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని సంవత్సరాలుగా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్, రెండు పంప్ స్టోరేజ్. బ్యాటరీ స్టోరేజ్ అనేది కొంత అంటే స్టోరేజ్ దాంట్లో అవర్స్ లెక్క మెగావాట్ పవర్ ఇన్ని గంటలు స్టోరేజ్ చేసుకుంటే గంట కింద ఛార్జ్ చేసేటువంటి విధానం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు. 8.50 అంటే నియరింగ్ అబౌట్ 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. అంటే ఈసీ పంప్ స్టోరేజ్ కట్టుకొని ప్లాన్ చేసుకోవాలంటే మినిమం 6 to 7 years పడుతుంది. 6 to 7 years బ్యాక్ ప్లాన్ చేసుకుంటే తప్ప అది కంప్లీట్ కాదు. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 yearలోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. అర్ధరాత్రి వరకు ఎన్నికల నామినేషన్లు కొనసాగింది. ఇక నిన్న చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 11న 4,236 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నేటి నుంచి రెండో విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాల్టి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 3న నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 14న 4333 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలికితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనేది కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్షా దివస్. ఉద్యమ ప్రయాణాన్నే మలుపు తిప్పిన మైలురాయి దీక్షా దివస్. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం దీక్షా దివస్. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్షా దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది, అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈ రోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 3 కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది. ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడి దున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు? ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర, సాగరహారం ఒక చరిత్ర, రాజీనామాలు, దేశములో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. దీక్షలు మనవంతు, ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు. ఇవాళ ఉద్యమాలు మనవంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మనవంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు గట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు, అయ్యా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద 100ల కొద్ది కేసులున్నాయి. నువ్వు ఒక్కనాడన్నా తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్ కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీది ఒక బ్లాక్ పేజ్.
తెలంగాణ ఉద్యమ ద్రోహిని నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని పవన్ చెప్పడం సరికాదన్నారు. ఎప్పుడూ తాము ఏపీ సంక్షేమమని కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ వాళ్ళ దృష్టి దాకే కోనసీమను కొబ్బరి చెట్లు ఉండాలని పోయినాయి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. నీకు రోజు హైదరాబాద్ ఏం పని? నీకు ఏం పని హైదరాబాద్? తెలంగాణ వాళ్ళు మేము దృష్టి దాకిస్తుంటే నేను కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నాను. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను? ఈ మూవీస్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం హిట్ చేయాలని చెప్పి. అయినా కానీ తెలంగాణ వాళ్ళు రోజు వచ్చేదేమో హైదరాబాద్, ఆకులు పెట్టుకున్నదేమో హైదరాబాద్. నీ రామ్ చరణ్ గారు అత్తగారు ఊరేమో తెలంగాణ, అల్లు అర్జున్ అత్తగారేమో తెలంగాణ. తెలంగాణ పిల్లలు కావాలి, తెలంగాణ ఆస్తులు కావాలి. కానీ తెలంగాణ వాళ్ళ ప్రజల్లో నీకు దృష్టి దాకించి కోనసీమనంతా నాశనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? క్షమాపణ చెప్పాల్సిందే, లేకుండా ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తాను. నీకు అంత దమ్ము ఉంటే మగవాడిగా నన్ను చెప్పుకుంటావు కదా, ఇండివిజువల్గా నిలబడి నీ జనసేన అందరినీ నిలబెట్టుకుని వచ్చేసారి ఎన్ని సీట్లు వస్తే చూసుకోవాలి. కానీ మా పైన మాత్రం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. మీరు తల దాచుకునే దానికి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. జగన్ గెలుస్తేనేమో మీరు వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు గెలుస్తేనేమో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. తల దాచుకునే దానికి ఏమో హైదరాబాద్ అవసరం. కానీ మా పైన ఇట్లాంటి మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరైనా ఉండని. నేడు రాంచీలో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో పటిష్టమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గిల్ కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడి గువాహటిలో జరిగిన రెండో టెస్టు కూడా దూరమయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. అయితే భారత జట్టుకు భారీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీళ్ళిద్దరూ ఆడనున్న తొలి వన్డే సిరీస్ ఇదే. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. దీంతో వారి దృష్టి అంతా 2027 వన్డే వరల్డ్ కప్ పైన ఉంది. రాబోయే వన్డే సిరీస్లలో మంచి ప్రదర్శన చేసి ప్రపంచ కప్లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.